BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సొంత రాష్ట్రంలో పార్టీ ఉనికి కోసం చెమటోడుస్తూ కూడా తన మిత్రుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ తన వంతు సహకారం అందిస్తున్నారా అంటే పరిశీలకులు అవునని అంటున్నారు. ఇటు తెలంగాణలో కేసీఆర్, అటు ఆంధ్రాలో జగన్ ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో స్వప్రయోజనాల పరిరక్షణ కోసం పరస్పరం ఏ విధంగా సహకరించుకున్నారో తెలిసిందే. 2019 ఎన్నికలలో జగన్ పార్టీ విజయం కోసం కేసీఆర్ చేయగలిగినదంతా చేశారు. తెలంగాణ నుంచి, మరీ ముఖ్యంగా హైదరాబాద్ నుంచి చంద్రబాబుకు ఎటువంటి సహకారం అందకుండా తన వంతు సహాయాన్ని జగన్కు అందించారు. అక్కడితో ఆగకుండా చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ అంటూ వెటకారపు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్ పాలనలో విఫలమై తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న సమయంలో కూడా కేసీఆర్ తన సహకారాన్ని కొనసాగించారు. అలాగే జగన్ కూడా గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సాగర్ వద్ద హంగామాతో కేసీఆర్ కు, బీఆర్ఎస్ కు ఎన్నికలలో లబ్ధి చేకూర్చడానికే జగన్ విఫలయత్నం చేశారు. సరే, ఆ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలై కేసీఆర్ విపక్ష నేత పాత్రకు పరిమితమయ్యారు. అది వేరే సంగతి. తెలంగాణలో బీఆర్ఎస్ పరాజయమైన కేసీఆర్ మాత్రం ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయితే తనకు ఢోకా ఉండదని భావించి ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ విజయం సాధించడం, జగన్ మళ్లీ ఏపీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడం ఖాయమంటూ సార్వత్రిక ఎన్నికలకు ముందు సందర్భం ఉన్నా లేకపోయినా చెబుతూ వచ్చారు. కానీ కేసీఆర్ చెప్పినట్లు జరగలేదు. ఆయన ఆశించినట్లు జగన్ సీఎం అవ్వలేదు. సరికదా, ఆయన పార్టీకి కనీసం విపక్ష హోదా కూడా దక్కలేదు. తెలంగాణలో ఎలాగైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలల నుంచే ఆ ప్రభుత్వం విఫలమైందంటూ బీఆర్ఎస్ విమర్శల గళమెత్తుకుందో, అదేవిధంగా ఏపీలో వైసీపీ కూడా తెలుగుదేశం కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య అంటూ గళమెత్తడం ప్రారంభించింది. అంతేకాకుండా హస్తిన వేదికగా ధర్నాకు కూడా దిగింది. వైసీపీ అధినేత జగన్ హస్తినలో నిర్వహించిన ధర్నాకు ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షమైన సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ హాజరయ్యారు. నిన్న మొన్నటి దాకా బీజేపీతో అంటకాగిన జగన్ కు మద్దతుగా అఖిలేష్ రావడమేంటని రాజకీయ పండితులు సైతం విస్తుపోయారు. అయితే ఢిల్లీలో జగన్ ధర్నాకు అఖిలేష్ మద్దతు పలకటం వెనుక కేసీఆర్ హస్తముందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంకా బీజేపీని పట్టుకు వేలాడితే లాభం లేదని, కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం కీలక భాగస్వామి కనుక జగన్ కు అక్రమాస్తుల కేసుల నుంచి రక్షణ కల్పించే విషయంలో బీజేపీ ముందుకొచ్చే అవకాశం లేదని జగన్ భావిస్తున్నట్లు, అందుకే కాంగ్రెస్ టచ్ లోకి వెళితే, వీలైతే వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే ఏదో మేరకు కాంగ్రెస్ తనకు అండగా నిలుస్తుందని జగన్ భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లడానికి జగన్ కు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం అవసరమైందని అంటున్నారు. సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ తో తనకున్న పరిచయం ద్వారా కేసీఆర్ జగన్ ధర్నాకు హాజరు కావాల్సిందిగా కోరారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ మాట తీసేయలేకే అఖిలేష్ జగన్ ధర్నాకు హాజరయ్యారంటున్నారు. అఖిలేష్ ఇండియా కూటమిలో కీలకంగా ఉన్నందున ఆయన ద్వారా కాంగ్రెస్ లోకి టచ్ లోకి వెళ్లాలని కేసీఆర్ జగన్ కు సలహా ఇచ్చినట్టున్నారు. అందుకే ధర్నా అయిపోయిన తర్వాత కూడా జగన్ ఏపీకి రాకుండా కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ కోసం ఎదురు చూస్తూ హస్తినలోనే మకాం వేశారని అంటున్నారు. పేరుకు రాష్ట్రపతి, హోంమంత్రి అపాయింట్మెంట్ కోసం అని చెబుతున్నా అసలు కారణం మాత్రం కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ కోసమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.